హీరోయిన్ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలు సినిమా ఉందో లేదో, రిలీజ్ అవుతుందో లేదో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సినీ ప్రియులు కూడా దాదాపు ఈ మూవీ గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఏంటి ఆ సినిమా, అంత స్పెషల్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. అనుష్క ఇండస్ట్రీలో ఇదో పేరు కాదు, ఒక బ్రాండ్. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా వెళ్ళినా ఆమె స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. ప్రభాస్ అందరికీ డార్లింగ్ లా అనుష్క అందరికీ స్వీటీనే. హిట్ కొట్టినా, ఫ్లాప్ పడినా, బ్రేక్ వచ్చినా అనుష్క పేరు వినగానే అలర్ట్ అయిపోతారు అభిమానులు. ఆ మధ్య లాంగ్ బ్రేక్ తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో వచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపై వరుసగా సినిమాలు చేస్తుందిలే అనుకుంటే మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అలాంటి టైంలో ఘాటీతో వైల్డ్ లుక్ లో దర్శనమిచ్చి భయపెట్టింది. బాహుబలి తర్వాత అనుష్క నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. అందం, నటనలో ఆమెకెవరు సాటి? అందుకే ఘాటీపై భారీ అంచనాలే పెట్టేసుకున్నారంతా. వాస్తవానికి ఘాటీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న రిలీజ్ కావాలి. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవా అనుకున్న టైంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ లో అనుష్క ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ చేసిందని అర్థమవుతోంది. ఈ మూవీ జూలై 1న థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్ అవుతోంది. యూవీ క్రియేషన్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మాతలు. వేదం తర్వాత క్రిష్తో రెండో సినిమా అయితే యూవీ క్రియేషన్ సంస్థతో అనుష్కకి ఇది 4వ సినిమా. అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అనుష్క మొదట్లో అన్ని గ్లామర్ రోల్సే చేసింది. స్వీటీ కేవలం అందాల ప్రదర్శనకి మాత్రమేనా అనే టైంలో అరుంధతి వచ్చింది. అప్పటి వరకు తాము చూసిన అమ్మాయేనా అన్న రేంజ్లో జేజమ్మగా విశ్వరూపం చూపించింది. అనుష్కలో ఈ రేంజ్ నటి ఉందా అని ఆశ్చర్యపోయారంతా. కేవలం జేజమ్మగా అనుష్క ఉన్న షార్ట్స్ చూసేందుకు మళ్ళీ థియేటర్లకి క్యూ కట్టారు. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటించింది. సేమ్ టైం స్టార్ హీరోలతో అవకాశాలు కూడా వదులుకోలేదు. బిల్లా తర్వాత ప్రభాస్తో కలిసి నటించిన మిర్చి, బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్స్. బాహుబలిలో దేవసేనగా తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంది స్వీటీ. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్కి అనుష్కకి రాలేదు. ఇప్పుడు ఘాటీతో ఆ లోటు తీరిపోతుంది అంటున్నారు అభిమానులు. ఇంతకీ జూలై 11న ఘాటీ రిలీజ్ ఫిక్స్ ఏనా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.